లో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్నటువంటి మీ అందరితో కలిసి మరి ముఖ్యంగా స్త్రీల సమాజంలో వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మనం స్త్రీ నిర్మాణకులు అనే అంశాన్ని గురించి మాట్లాడబోతా ఉన్నాం. విమెన్ బిల్డర్స్, స్త్రీ నిర్మాణకులు. స్త్రీ నిర్మాణకులు లేదా విమెన్ బిల్డర్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా? కొద్దిసేపట్లోనే దాని యొక్క అర్థం ఏంటో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే ముందుగా ఒక మాట చెప్తాను. మానవ జాతి చరిత్ర ఎప్పుడైనా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మానవ మనుగడే భూమి మీద మరి కొనసాగటం కష్టమవుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా అండి? యోధ జాతి చరిత్రలో కానీ మానవ జాతి చరిత్రలో కానీ స్త్రీలను ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో బలపరిచి వాడుకున్నారు. whenever human history was going to some very tough time in life, God raised women for a special purpose. మానవ జాతి చరిత్ర క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు బలహీన ఘటాలుగా ఎంచబడినటువంటి స్త్రీలను బలపరిచి తన యొక్క ఉద్దేశాల కోసం వాడుకోవటం చాలా విశేషం. ఈ దినం మనం యూదు జాతి చరిత్ర అంతరించిపోయే ప్రమాదం వచ్చినప్పుడు, కష్టమైనటువంటి పరిస్థితులు వారిని ఆవరించి ఉన్నప్పుడు, ఇక ఎక్కడ నుంచి కూడా వాళ్లకు విడుదల వచ్చే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో స్త్రీలు ఏ విధంగా లేచారు, స్త్రీలు ఏ విధంగా విశ్వాసాన్ని చూపించారు, స్త్రీలు ఏ విధంగా బిడ్డలను కాపాడుకున్నారు, స్త్రీలు ఏ విధంగా కుటుంబాలను కట్టుకున్నారు, స్త్రీలు ఏ విధంగా నెట్వర్కింగ్ చేశారు, స్త్రీలు ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానాలు పొందుకున్నారు, స్త్రీలు ఏ విధంగా మరి ముఖ్యంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డలను దేవుని చిత్తానుసారంగా పెంచి మరి ఆ తరానికి అవసరమైనటువంటి నాయకులను అందించారు. అది ఈ దినం మనం చూడబోతున్నాం. కేవలం ఇంటిని కట్టుకోవటంతో మాత్రమే నేను లిమిట్ అయ్యి ఉండదలుచుకోలేదు. ఎందుకంటే ఇంటిని కట్టుకోవటం మాత్రమే కాదు, కుటుంబాన్ని మాత్రమే కాకుండా సంఘాన్ని కట్టగలిగిన కెపాసిటీ ఉన్న స్త్రీలు ఇక్కడ ఉన్నారు. సంఘాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని, దేశాన్ని కూడా కట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి స్త్రీలు, తల్లులు, అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇక్కడ ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క మరి మనం ఉన్నటువంటి ఈ దినాల్లో, ఈ యొక్క కష్టమైనటువంటి ఈ కాలాల్లో మరి స్త్రీలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలో తమ వంతును నెరవేర్చవలసినటువంటి బాధ్యత, మరి ఆ భాగ్యము, దేవుడిచ్చినటువంటి కృపను నెరవేర్చవలసినటువంటి సమయము ఆసన్నమైంది. అందుకోసమనే ఐ వాంట్ టు బ్రింగ్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాల సమయంలో మీ ముందుకు ఈ విషయాలన్నీ కూడా తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. మీరు ఎప్పుడైనా గమనించారా? నిర్గమకాండాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయం చివరి నుంచి 2వ అధ్యాయం మధ్య వరకు కూడా మనకు అక్కడ ఎవరు కనిపిస్తూ ఉంటారంటే స్త్రీలు ఎక్కువగా కనిపిస్తారు. అక్కడ మనకు ఎక్కువగా కనిపించేది ఎవరు అంటే స్త్రీలు చాలా ఎక్కువగా కనిపిస్తారంటే ఆ ప్యాసేజ్ అంతా కూడా స్త్రీలను ఉద్దేశించి వ్రాయబడినటువంటి ప్యాసేజ్గా మనకు కనిపిస్తుంది. నిర్గమకాండం 1-2 అధ్యాయాల్లో నుంచి కొంతమంది స్త్రీల గురించి నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. వారు ఏ విధంగా కట్టే స్త్రీలుగా ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బిల్డర్స్. వాళ్ళందరూ కూడా కట్టేవాళ్ళే. ఏం కట్టారు? కుటుంబాలను కట్టారు, వంశాలను కట్టారు, నేషన్ను కట్టారు. దేవుని యొక్క సామ్రాజ్యం భూమి మీద స్థాపించబట్టానికి వంశాలను కూడా వాళ్ళు కట్టారు. వాళ్ళ గురించే మనం చూడబోతా ఉన్నాం. చూడండి 15వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రాపూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి. షిఫ్రాపూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి. కొంచెం ఆగుదాం. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది? వారి తండ్రి అయినటువంటి యాకోబు గారి సమయంలో వారు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తులో 400 సంవత్సరాలు వాళ్ళు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. ఏమైనా రీసౌండింగ్ అనిపిస్తుందా? రీసౌండింగ్గా ఉంది కదా? ఓకేనా? రీసౌండ్ వస్తుందా? క్లారిటీ లేదంట.
నాకు కూడా అనిపిస్తుంది క్లారిటీ లేదని. మా ఉమెన్ మీటింగ్కి ఎందుకు ఇట్లా అవుతుంది? లేరు, చాలా అధికంగా వారు వృద్ధి పొందారు. మరి ఐగుప్తు రాజు వారి ఎడల చాలా కుయుక్తిగా ప్రవర్తించి వారిని ఏ విధంగానైనా అంతమొందించడం కోసం ప్రపోజల్ 1, ప్రపోజల్ 2, ప్రపోజల్ 3 ఇలాంటి ప్రపోజల్స్తో రావటం మొదలైంది. అయితే సడన్గా మనకి 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటుందంటే, మరియు ఐగుప్తు రాజు షిఫ్రాపుయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి. అంతకంటే ముందు చాప్టర్లో ఏముందంటే మెన్నను బాగా డౌన్ చేసేసారు. ఎలా డౌన్ చేశారంటే భయంకరమైనటువంటి ఆ యొక్క వెట్టి చాకిరి వాళ్ళతో చేపించడం, కఠినమైనటువంటి సేవలు వారితో చేపించడం, వారి పైన స్లేవ్ మాస్టర్స్ని పెట్టడం. ఇక ఎలా అయిపోయిందంటే వాళ్ళకి ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి స్లేవరీలో వాళ్ళని పెడితే ఇక ఏమీ వాళ్ళు ఆలోచించలేరు కాబట్టి అని చెప్పేసి, అయినప్పటికీ దేవుడు వారిని దీవించారు, వారి కుటుంబాలను వర్ధిల్ల చేశారు. కాబట్టి ఇక ఇలా శ్రమ ఉన్నప్పటికీ కూడా వారు వర్ధిల్లుతూ ఉన్నారు. కాబట్టి ఏం చెయ్యాలి అనుకొని మరి హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేసే హెబ్రీ మంత్రసానులే, ఎందుకంటే ఐగుప్తీలు హెబ్రీలు ఇళ్లలోకి రారు, వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోరు, అసలు వాళ్ళతో కలవరు, వాళ్ళతో భోజనం చేయటమే వీళ్ళకి హేయము. మనకి ఇండియా దేశంలో కనుక బ్రాహ్మిన్స్ మరి తక్కువ జాతి వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయరు కదా, ఆ విధంగా అన్నమాట. హెబ్రీ మంత్రసానులను పిలిచి ఏమని చెప్తూ ఉన్నాడంటే రాజు, మీరు హెబ్రీ స్త్రీలు కానుపు పీటల మీద ఉండగానే వారిని ఏం చెయ్యాలి అంటే మరి మగబిడ్డ అయితే చంపేసేయాలి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వాలి. ఒకసారి గమనించండి, నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఏముందంటే ఇశ్రాయేలీయులు గోత్రముల యొక్క 12 మంది గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత 4 తరాలు అయిపోయినాయి, ఎవరి పేరు లేదు. ఎవరి పేరు వచ్చిందంటే తర్వాత 2 స్త్రీల పేరు వచ్చింది. ఆ స్త్రీలు ఎవరు అంటే షిఫ్రా, పుయా. ఎందుకు ఆలోచించారా? ఎన్ని తరాలు గడిచిపోయినా ఆ ఫెయిత్ను కలిగి ఉన్న స్త్రీలు వీళ్ళు కాబట్టి, ఆ నిర్గమన విశ్వాసాన్ని కలిగి ఉన్న స్త్రీలు వీరు కాబట్టి. ఆదికాండం చివరి అధ్యాయంలో వాళ్ళ తాతయ్య అయినటువంటి యోసేపు గారు చనిపోతూ ఏమంటారంటే, నేను వెళ్తా ఉన్నాను, 24వ వచనం, ఆదికాండం 50:24, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. వాళ్ళ యోసేపు తాతగారు గుర్తు చేశారు. గుర్తు చేయటమే కాదు, చెప్పటమే కాకుండా చూడండి, దానికి గుర్తుగా నేనేమి ఇస్తున్నానంటే నా ఎముకల్ని మీరు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి. ఒకవేళ యోసేపు గారిని తీసుకెళ్ళి మక్పేలా గుహలో పెట్టమంటే పెట్టుండేవాళ్ళే రాజలాంఛనాలతో, కానీ ఆయన మక్పేలా గుహలో మరి పాతి పెట్టబడలేదు. ఆయన్ని మమ్మీఫై చేసి ఆయన బాడీని ఐగుప్తులో పెట్టారు. ఎందుకంటే ఆయన శరీరం, ఆయన యొక్క బాడీ, ఆయన ఎముకలు వాళ్ళకి గుర్తు చేస్తాయి ఏమిటంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి మీరు వెళ్ళిపోతారు. ఇదిగో మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి అని. మరి తరం వెంబడి తరం ఈ విశ్వాసము కొనసాగింది. ఈ షిఫ్రా, పుయా అనే హెబ్రీ మంత్రసానులకు ఈ విశ్వాసం ఉంది. అందుకోసమనే దేవుడు వారి యొక్క పేర్లు వ్రాయించి ఉంచారు. ఎందుకంటే అది నిర్గమన విశ్వాసము. 400 సంవత్సరాల శ్రమలో ఎంతమంది ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో తెలియదు, కానీ మొట్టమొదట 2 స్త్రీలు చాలా బలంగా ఆ విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఐగుప్తు రాజు అంటే అప్పట్లో మేజర్ వరల్డ్ పవర్, అమెరికా ప్రెసిడెంట్ కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటిది అన్నమాట. ఆయన్ని ధిక్కరించే ధైర్యం ఎక్కడొచ్చింది వీళ్ళకి? వాళ్ళ యొక్క వర్క్లోనికి, మన మాటలో చెప్పాలంటే నర్సెస్ అనుకోవచ్చు అన్నమాట, వాళ్ళ యొక్క ప్రొఫెషన్లోనికి వారి విశ్వాసాన్ని తీసుకుని వచ్చే సత్తా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఒక నర్సును పిలిచి నువ్వు ఇష్టం వచ్చినట్లు భ్రూణ హత్యలు అంటే అబార్షన్స్ చేయాలంటే నేను చేయను అంటే ఎలా ఉంటుంది? నీ ఉద్యోగం పోయిద్ది అంటారు, పోతే పోని అంటారు. ఇక్కడ ఉద్యోగం కాదు, వీళ్ళ తలలే వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. రాజు దగ్గరికి వెళ్ళి మీ యొక్క హెబ్రీ స్త్రీలవు మీ ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వాళ్ళు చాలా చురుకైనటువంటి వారు, అసలు మంత్రసాని రాకముందే వాళ్ళు పిల్లల్ని కంటారని చెప్పేసి ధైర్యంగా రాజుతో చెప్పినటువంటి విశ్వాస వీరవంతులు. నేను అంటాను,
మనము యెహోవాను గానము చేసేదము ఏకముగా అనే పాట ఉంది కదా, ఆ పాటలో ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాది పతులను ఎర్ర సముద్రములోన ముంచివేసిన యెహోవా అని పాడతాం కదా. వచ్చా? ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రంలోన ముంచివేసిన యెహోవాని యెహోవాను గానము చేసేదము ఏకముగా అని అద్భుతమైనటువంటి పాట. ఫరో యొక్క రథచక్రాలు ఆ యొక్క మరి ఎర్ర సముద్రంలో కొట్టుకొని పోవటానికంటే ముందు ఫరో యొక్క రథచక్రాలను బలంగా ఒక తోపు దోసారు. ఎవరంటే షిఫ్రా పూయ. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ ఉమెన్. మరి ఫరో యొక్క రథచక్రాలను ఒక్క తోపు బలంగా తోసింది ఎవరు అంటే షిఫ్రా పూయ అనే హెబ్రీ మంత్రసానులు. వారి యొక్క ధైర్యాన్ని బట్టే మోషే బతకగలిగాడు. వారి యొక్క ధైర్యాన్ని బట్టే ఆ రోజుల్లో పుట్టినటువంటి ఎంతోమంది మేల్ చిల్డ్రన్ అంటే మగబిడ్డలు బ్రతకగలిగారు. ఒకవేళ వారే గనక అంత ధైర్యం చేయకపోతే, రాజుకు భయపడి మగబిడ్డల్ని కాన్పుపేట్ల మీదే చంపించి ఉంటే ఏమైపోయేదో తెలుసా అండి? యూదు జాతి అంతా అంతరించిపోయేది. ఆ యూదు కుమార్తెలను వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఉపపత్నులుగా పెట్టుకొని బానిసలుగా పెట్టుకొని ఇకంతే వాళ్ళ జీవితం అంతటితో అంతరించిపోయేది. యోధా వంశంలో నుంచి, ఇస్రాయేల్లో నుంచి ఎవరు రావాలి? స్టార్ ఆఫ్ జేకబ్ రావాలి. ఎవరు రావాలి? యోధా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. అందుకని నేను అంటాను, అసలు రక్షణ చరిత్ర సారాంశం ఏమిటి అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం. సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం. ఆదికాండం 3వ అధ్యాయంలో అదే చూస్తాము. సర్పము, స్త్రీ, సంతానము, సంతానాన్ని గురించిన ఆ వాగ్దానము, ఆ తర్వాత దేవుడు మరి అనుగ్రహించినటువంటి మరి దీవెన, ఆ తర్వాత ప్రజ్ఞ గ్రంథం 12వ అధ్యాయంలో కూడా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె గర్భవతి అయి ప్రసవవేదన పడతా ఉంటే ఆమెకు పుట్టబోయే బిడ్డను మింగివేయాలని ఒక ఘట సర్పం చూస్తాం. అదే మనం చూస్తాం. ఆదికాండం 3లో ఏదైతే చూస్తామో మరలా ప్రజ్ఞ గ్రంథం 12లో కూడా ఇదే చూస్తాము. ఏం చెప్తున్నానంటే రక్షణ చరిత్ర సారాంశం ఏమిటండి? సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరము. ఇక్కడ స్త్రీ సంతానంగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క యాన్సిస్టర్స్ ఎవరు అంటే యూదులు లేదా ఇశ్రాయేలీలు. వారిని పూర్తిగా నాశనం చేయాలన్నటువంటి సాతాను యొక్క ఎత్తుగడలో మొట్టమొదట ధైర్యంగా నిలవబడింది ఎవరు అంటే స్త్రీలు. ఆదికాండంలోనేమో సాతాను ఏం చేసిందంటే అమ్మల యొక్క గర్భాలను మూసేసింది, బిడ్డల్ని ఇవ్వలేదు. అందుకని ఆదికాండంలో అమ్మలంతా కనాలి 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 అని బిడ్డల కంఠం కోసం చాలా ఆరాటపడ్డారు. ఆ తర్వాత నిర్గమకాండం వచ్చేసరికల్లా కన్న బిడ్డల్ని కాపాడుకోవటానికి పోరాడాల్సి వచ్చింది. దేవుడు వారి గర్భాలను తెరచి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను కాపాడుకోవటం కోసం వీరు చాలా పోరాడవలసి వచ్చింది. ఆ పోరాటమే ఇక్కడ మనం చూస్తున్నాం. షిఫ్రా అంటే అర్థం ఏంటంటే బ్యూటిఫుల్ అని అర్థం. పూవా అంటే అర్థం ఏంటంటే గ్లోరియస్ అని, అంటే మహిమ కలిగిన, చాలా సౌందర్యమైన. ఒక మాట చెప్తాను, మరి వీళ్ళు మరి స్పేర్ చేసి ధైర్యంగా బ్రతకనిచ్చినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డ ఎవరయ్యారంటే మోస్ట్ బ్యూటిఫుల్ అయ్యారు. ఆ బిడ్డ ఎవరు అంటే అహరోను. ఎందుకంటే అహరోను ఏమయ్యాడంటే యాజకుడు అయ్యాడు. యాజక వస్త్రాలు ఎంతో అద్భుతంగా ఉండేవి. యాజక వస్త్రాలను మనం చూసినప్పుడు హీ హ్యాస్ రిప్రజెంటెడ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. ఆ తర్వాత మోషే పర్వతం మీద యెహోవా మహిమను చూశాడు, కళ్ళారా చూశాడు. యెహోవా మహిమను మోషే చూసినప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తే మరి మోషే ముఖాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. ఆ యొక్క ఐగుప్తు మంత్రసానులు చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుడు ఏం చేశారండి? వారిని దీవించారు. దీవించడం మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలను కట్టారు, వాళ్ళ వంశాన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చారు, వారి వంశాలను వృద్ధిలోనికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత షిఫ్రా పూయ నుంచి మనం కొంచెం వెళ్తే ఎవరు కనిపిస్తారంటే మోషే తల్లి అయినటువంటి యోకెబెద్ కనిపిస్తుంది. ఇక్కడ ఆమె పేరు లేదు, వంశావళిలో ఆమె పేరుంది. అయితే 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏముంటుందంటే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొను, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కనగా. ఇది చాలా ఇంపార్టెంట్. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొను, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కనగా. చాలాసార్లు మనము పిల్లలు కంటాము, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాము, వాళ్ళు కూడా గర్భవతులు అవుతారు, వాళ్ళు కూడా పిల్లలు కంటారు. ఇది మామూలే కదా అనుకుంటాం. కాదు సుమా, పెండ్లి దేవుని రక్షణ ప్రణాళికలో భాగం, కుటుంబం దేవుని రక్షణ ప్రణాళికలో భాగం. అంతేకాదు వారికి పుట్టే బిడ్డలు దేవుని రక్షణ ప్రణాళికలో భాగం. మీరు
మీ పిల్లల పెళ్లి గురించి కనుక ఆలోచిస్తూ ఉంటే ఒక విషయం నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. బైబిల్లో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కాలేబు. ఆయనకు కూతురు ఉంది. ఆ కూతురి పేరు అక్స. మొట్టమొదటి తరం నాయకులంతా నశించిపోతా ఉన్నారు, అంటే చనిపోయారు, ఇక ఎవరు లేరు. ఇక ఆ తరానికి నడిపించే నాయకుడు ఎవరు లేరు. యెహోషువ చనిపోయాడు, మోషే చనిపోయాడు, ఒక్క ఆయనే మిగిలేడు కాలేబు. కాలేబు గుండె బద్దలైపోతా ఉంది. అయ్యో, ఇంత విస్తారమైన సమాజం ఉంది కదా, దీన్ని ఎవరు నడిపిస్తారని. అందుకే ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆయన కూతురికి ఒక భర్త గురించి ఆలోచించలేదు, కానీ తర్వాత తరం నాయకుడి గురించి ఆలోచించాడు. ఆలోచించి ఏమన్నాడంటే, కిరియత్ సెఫేరు అంటే యెరూషలేముని ఎవరైతే పట్టుకొని ఆ యొక్క జైన్స్తో పోరాడి యుద్ధం చేసి దాన్ని స్వాస్థ్యంగా తీసుకొస్తారో వాళ్లకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. హీ ఈజ్ నాట్ జస్ట్ కన్సర్న్డ్ అబౌట్ ఎ హస్బెండ్ టు హిస్ డాటర్, బట్ హీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ లీడర్. కూతురికి ఒక భర్త లేదా ఇంటికి ఒక అల్లుడు గురించి ఆలోచించలేదు, కానీ ఈ తర్వాత తరానికి కావలసినటువంటి ఒక నాయకుడి గురించి ఆలోచించాడు. కరెక్ట్గా ఒత్నియేలు సూట్ అయ్యాడు. ఆ యొక్క జైన్స్తో తలపడ్డాడు, యుద్ధం చేశాడు, సంపాదించి తీసుకొచ్చాడు, అక్సానిచ్చి పెళ్లి చేశాడు. అక్సా ఒత్నియేలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని ఎంతో చక్కగా పరిపాలించినట్లు, ఆత్మతో నింపబడి పరిపాలించినట్లు, స్వాస్థ్యం విషయంలో అక్సా ఎంతో శ్రద్ధ చూపించినట్లు మనం చూస్తామన్నమాట. అందుకోసమనే పెళ్ళిళ్ళు సాదాసీదాగా తీసుకోవద్దు. వివాహం అయ్యేటప్పుడు కులాలు, డబ్బు, లేకపోతే పొజిషను, హోదా ఇలాంటివన్నీ చూడటం సరైనటువంటి విషయము కాదు. వివాహాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, వివాహం దేవుని రక్షణ ప్రణాళికలో భాగమని మీరు ఎరుగుంటే, వివాహం ద్వారా కట్టబడే కుటుంబం దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం అనుకుంటే, మీరు ఈ లోకం దాటిపోయిన తర్వాత కూడా రాబోయే తరాలు విశ్వాసంలో కొనసాగాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి అమ్మమ్మలు, నాయనమ్మలు, గ్రాండ్ పేరెంట్స్ మీరైతే మీరు చూడాల్సింది ఏమిటంటే దేవుని యొక్క సంకల్ప నెరవేర్పు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయిన దగ్గర నుంచి టెన్షన్. ఎందుకు తెలుసా? అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడతాడు. అప్పటికే అహరోను అయిపోయింది, మిరియాము కూడా పుట్టింది. మిరియాము మొట్టమొదటి పుట్టింది, అహరోను అయిపోయాడు. ఇప్పుడు 3వ గర్భం ధరించింది. మరి మోషే కడుపులో ఎదుగుతూ ఉన్నాడు. యోకెబెదుకు ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు, ఎంత వేదన ఉంటుందో తెలియదు. ఒకవేళ పిల్లవాడు పుడితే ఏం చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇక మంత్రసానులు మాట వినలేదు కాబట్టి 2వ ప్లాన్తో వచ్చాడు. ఏంటంటే పుట్టిన ప్రతి మగబిడ్డ కూడా నైలు నదిలో పడవేయాలి. ఇక్కడ చూడండి, ఈ మగబిడ్డల మీద జరుగుతున్నటువంటి అటాక్ అంతా ఇండైరెక్ట్గా దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండటం కోసం సాతాను వేసినటువంటి ఎత్తుగడలు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు హేరోదు ఏమీ చేయలేక ఏం చేశాడు? బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలలోపు బిడ్డలందరినీ చంపేయమని ఎలాగ చెప్పాడో, ఇక్కడ పుట్టిన ప్రతి మగబిడ్డను నైల్ నదిలో పడేయమన్నారు. యోకెబెదు తన యొక్క కుమారుడు పుట్టగానే అర్థమైపోయింది, ఆ బిడ్డ దివ్య సుందరుడయ్యుండుట చూసి. తల్లులకు తెలియాలి, నిజంగా బిడ్డ గర్భంలో ఎదుగుతున్నప్పటి నుంచి మీరు దేవుని ఆత్మతో నింపబడి బిడ్డ కోసం ప్రార్థన చేసే స్త్రీలైతే దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. దేవుడు ఆ బిడ్డను ఎందుకు ఇస్తున్నారో కూడా మనతో చెప్తారు. ఆ బిడ్డ జీవితం ఎలా ఉండబోతుందో కూడా దేవుడు మనకు తెలియపరుస్తాడు. మరి ఎంతమంది రాస్తారో తెలియదు, కానీ తల్లులు జర్నలింగ్ చేయండి. నేను 10 సంవత్సరాల తర్వాత దేవుడు నా గర్భాన్ని తెరిచి ఒక బాబునిచ్చాడు. బాబు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడిని గురించి దేవుడిచ్చిన వాగ్దానాలు మొత్తం నేను రాస్తా వచ్చాను. ఆ వాగ్దానాలన్నింటినీ ప్రార్థనలుగా మార్చి ప్రాఫిటిక్ ప్రేయర్స్ నేను చేస్తా వచ్చాను. యు నో వాట్? పేరెంట్స్ ఆర్ ద ప్రాఫిట్స్ టు యువర్ చిల్డ్రన్. తల్లులు తండ్రులు ఎవరు అంటే మీ బిడ్డలకి ప్రవక్తలు, ప్రవక్తిలు. మీరు వారి పక్షాన చేసే ప్రార్థనలు అవి అద్భుతమైనటువంటివి. ద ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు బి ద స్క్రిప్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు బి ద ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ యువర్ చైల్డ్. మీ బిడ్డ కోసం మీరు ఒక పేపర్ మీద రాసి ఏమేమైతే ప్రార్థనలు చేస్తూ ఉన్నారో అదే వాళ్ళ లైఫ్కి రేపు స్క్రిప్ట్ అవుతుంది. చాలాసార్లు దేవుడు వాగ్దానాలు ఇస్తారు, కానీ మనం వాటిని పట్టించుకోము. కొన్నిసార్లు వాటిని మర్చిపోతాం కూడా. నేను అనుకుంటాను, ఈ బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా యోకెబెదుకు దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చుంటాడు. ఈ బిడ్డే మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు కన్నీరు గారుస్తున్నారు కదా, మీరు డెలివరీ కోసం ఎదుగుతున్నారు కదా, ఇశ్రాయేలుని ఎవరు విడిపిస్తారని అడుగుతున్నారు కదా, ఇదిగో నీ కడుపులో ఎదుగుతున్నటువంటి ఈ బిడ్డే విడిపించబోతున్నాడని చెప్పారేమో. లేకపోతే దివ్య సుందరుడుగా ఉన్నాడంటే సంథింగ్ మస్ట్ బి వెరీ వెరీ స్పెషల్ అబౌట్ దిస్ చైల్డ్.
అందుకోసమనే తల్లి తండ్రి కలిసి 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టారు. ఇక దాచిపెట్టలేమని అనుకున్నారు. ఏం చేశారు? ఒక చక్కని జమ్ము పెట్టి తీసుకొని దానికి తారు పూసి దానిలో ఈ బాబును పెట్టి ఎక్కడ పెట్టారు? ఏ నైలు నదిలో అయితే పడవేయమని చెప్పారు. ఒక విధంగా నైలు నదిలోనే పడవేయటం జరిగింది. కానీ నైలు నదిలో పడవేయలేదు, కానీ ఒక జమ్ము పెట్టితో పెట్టింది. తల్లిదండ్రులుగా చివరి క్షణం వరకు కూడా మన బిడ్డల కోసం మనం పోరాడాల్సింది. ఎలా పోరాడాలి అంటే, అవసరమైతే ఒక ఆడపులి ఏం చేస్తుంది? లేచి భయంకరమైనటువంటి ఫెరోషియస్గా బిడ్డల కోసం ఎలా పోరాడుతుందో తల్లి ఆ విధంగా పోరాడాలి. ఈ రోజున బిడ్డల మీద ఎన్ని అటాక్స్ ఉన్నాయంటే, యాజ్ మదర్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, యూ హ్యావ్ టు కంఫర్ట్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఎనీవే. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం కానీ మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కానీ చూసినప్పుడు చిన్న పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి డ్రగ్స్కి అలవాటు అవుతున్నాయి. చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ వస్తున్నాయి. అసలు యవ్వనస్తులు పబ్స్లో క్లబ్బుల్లో తిరుగుతూ ఉన్నారు. డ్రగ్స్ వాడటమే కాదు, తర్వాత అన్ని రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు, తర్వాత పార్నోగ్రఫీ, చాలా రకరకాలైనటువంటి వాటికి. ఈ మధ్యకాలంలో మా స్నేహితుడు ఒక ఆయన వాళ్ళ కుమార్తెను మరి ఐటీ దానిలో జాబ్లో వచ్చింది. చాలా కాలం నుంచి ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంది. ఆఫీస్కి ఒకసారి రండి అని అడిగితే కూతురును తీసుకుని వెళ్తే ఆశ్చర్యపోయే షాకింగ్ థింగ్ ఏం చెప్పాడంటే, అక్క నా కూతురును తీసుకుని వెళ్ళాను, అక్కడ గూగుల్లో వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయిలందరూ ఒక్కళ్ళు సరిగా లేదు డ్రెస్, అందరు నిక్కర్లు వేసుకుని ఉన్నారు, సిగరెట్లు తాగుతున్నారు. ఇంకా నాకే బాధేసేసి ఇక అసలు అక్కడ నా కూతురుని నేను ఉంచగలనా అని చెప్పేసి వచ్చేసానని చెప్తున్నాను. యు నో హౌ కల్చర్ ఈజ్ చేంజింగ్. తాగటం మామూలు అయిపోయింది. ఎక్కడైనా కార్నర్ కొంచెం షేడీగా కనిపిస్తే అక్కడ ఏం చేస్తున్నారంటే మందు తాగుతున్నారు, లేకపోతే సిగరెట్లు తాగుతున్నారు, లేకపోతే మాదక ద్రవ్యాలు ఇచ్చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం ఎక్కువైపోయింది. ఏమైపోతుంది తరం? ఏం చేస్తున్నారు అమ్మలు? పిల్లలు నైలు నది లాంటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటే, డ్రగ్స్ ప్రవాహంలో, పార్నోగ్రఫీ ప్రవాహంలో, ఆ తర్వాత సిగరెట్లు, రకరకాలైనటువంటి ఇల్లిసిట్ రిలేషన్షిప్స్, ఇలాంటి వాటిల్లో తరం కొట్టుకొని పోతూ ఉంటే పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, అమ్మలు ఏం చేస్తున్నారు, అమ్మమ్మలు ఏం చేస్తున్నారు, నానమ్మలు ఏం చేస్తున్నారు? సీరియస్గా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. మరి చాలా పెద్ద ఛాలెంజ్ యోకి వెతికి, కానీ తారు పూసి అక్కడ కొడుకుని పెట్టింది. ఎంత స్మార్ట్ అండి! ఎవరో మిరియాం అక్క, ఆమె వెళ్ళి నా తమ్ముడికి ఏమవుతుందో చూస్తానని అనుకుంది. ఒకవేళ తల్లి చెప్పిందేమో, చూడు ఈ బాబు పుట్టాడు కదా, ఈయన ద్వారానే దేవుడు మనల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వెళ్తాడు, కాబట్టి తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి ఇవన్నీ చెప్తా ఉంటే, ఈ పిల్ల చాలా చాతుర్యంగా, చాలా తెలివిగా ఎట్లయినా కూడా తమ్ముడు కోసం కాపాడుకోవాలని అక్కడక్కడే నక్కి ఉంటా ఉంది. అంతలోకి ఫరో కుమార్తె రానే వచ్చింది, చూడనే చూసింది. ఆ బిడ్డను తీయగానే ధైర్యంగా వెళ్ళి ఏం మాట్లాడుతుందో తెలుసా అండి? నీ కోసం ఈ బిడ్డను పాలిచ్చి పెంచటానికి నేనెళ్ళి ఒక దాదిని పిలుచుకో. అసలు ఏం మాట ఇది? ఎంత ధైర్యం అసలు! ఒకవేళ ఆ ఫరో కుమార్తె, ఈ అమ్మాయి నువ్వెవరో, అసలు ఎందుకు వచ్చేవి ఇక్కడికి, ఈ మీ తమ్ముడు ఈ అబ్బాయి అని అంటే ఏమంటది? ఆ తమ్ముడు సంగతి, అక్క సంగతి, అమ్మ సంగతి, అందరి సంగతి అయిపోయింది. హీబ్రూ స్త్రీలే కాదు, హీబ్రూ అమ్మాయిలు కూడా చాలా చురుకైనటువంటి వాళ్ళు. అసలు ఫరో కుమార్తె మనసులో ఈ ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ ఆ పసిబిడ్డ ఏడుస్తా ఉంటే పాపం జాలి పడింది ఫరో కుమార్తె. ఆ జాలిని పసిగట్టేసేసి వెంటనే వెళ్ళి ఫరో కుమార్తె నోటిలో మాట్లాడబెడుతుంది. అంటే ఇదిగో నేను వెళ్ళి ఒక దాదిని తీసుకొస్తాను, నువ్వు ఈ బిడ్డని నీకోసం పెంచుకో, మళ్ళీ ఆ పెంచుకోవటం కూడా నువ్వొద్దు, నేనే ఒక దాదిని తీసుకొని వస్తాను. ఎంత తెలివండి ఇది! ఇది ఎంత చాతుర్యం అంటారు, ఇది ఎంత ఆత్మజ్ఞానం అంటారు, ఇది ఎంత ధైర్యం అంటారు. వెంటనే వెళ్ళి పిలుచుకొని రమ్మంది. నేనంటాను, దిస్ ఈజ్ డివైన్ విజ్డమ్. మన కూతుళ్ళని ఎలా పెంచుతున్నాం, కుమార్తెల్ని ఎలా పెంచుతున్నాం? దేవుని వాక్యంలో ఉంది, తల్లి కూతుళ్ళు కలిసి అంగలార్పు విద్య మరి నేర్పాలంట. తల్లి అట కూతురికి అంగలార్పు విద్య నేర్పాలట, తల్లి కూతుళ్ళు కలిసి ప్రార్థన చేయాలని ఉంది. ఇర్మియా గ్రంథంలో, స్త్రీలారా మీరు వచ్చి యెహోవా మాట వినుడి, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి, తల్లి కూతుళ్ళు కలిసి మరి మీరు ఏడవండి, విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి అని ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు కూతుళ్ళని పార్లర్లకు పంపుతారు, బ్యూటీ పార్లర్లకు, ఫ్రెండ్స్తో పాటు పార్టీలకి పంపుతారు, అప్పుడప్పుడు చర్చికి కూడా తీసుకుని వస్తారు. కానీ ఏ తల్లి కూతురైనా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రోజు ఒకటి ఉందా? I am really asking you this question. ఎప్పుడైనా నీ కూతురుతో కలిసి తల్లివి
నువ్వు ఒక్క పూట ఫాస్టింగ్లో ఉండి ప్రార్థన చేసేవా? కూతురుతో కలిసి విజ్ఞాపన చేసేవా? అసలు ఆమె స్ట్రగుల్ ఏంటి, ఆమె మనసులో ఏముంది, ఏం జరుగుతుంది, ఎలా నేను ఆమెను ఇచ్చేయాలి అనేది ఆలోచించేవా? ఆలోచించాలి. ఈ రోజున అమ్మాయిల్ని అబ్బాయిలుగా తయారు చేస్తున్నారు, అబ్బాయిల్ని అమ్మాయిలుగా మారుస్తూ ఉన్నారు. అంత గందరగోళంగా ఉందన్నమాట దేశం. అంటే వివాహ వ్యవస్థ కూలిపోయింది, కుటుంబ వ్యవస్థ పతనమవుతుంది. ఇప్పుడు అటాక్ ఎక్కడ జరుగుతుందంటే జెండర్ మీద అటాక్ జరుగుతుంది. ఇంతకుముందు జెండర్ అంటే స్త్రీ మరియు పురుషలింగం రెండే, 1, 2, ఇప్పుడు 56 ఉన్నాయి. జెండర్ అంటే మేలా ఫీమేలా అనేది కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయంటే 56 ఉన్నాయి. మీ గ్రాండ్ చిల్డ్రన్ చూడండి మీ కళ్ళ ముందే, వాళ్ళు పురుషులా స్త్రీలా, వాళ్ళ అమ్మాయిల అబ్బాయిలా, వాళ్ళకి అర్థం కానటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్లోనికి వాళ్ళని నెట్టివేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. యోకెబెదు కుమార్తెను చాలా చక్కగా పెంచడం మాత్రమే కాదు, మోషే ఎడల దయ కలిగి ఉండేటట్లుగా చేసింది, మోషే ఎడల కన్సర్న్ కలిగి ఉన్నట్లుగా చేసింది. ఆమె కావలి గత్తిగా తాను పెట్టుకుంది తమ్ముడికి. అంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా బహు కోపిష్టి, ఎవరైనా కయ్యను. వాళ్ళ తమ్ముడిని చంపి అవతల పడేసేసి దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే నేనేమన్నా నా తమ్ముడికి కావలవాడినా అని అడిగాడు. పైగా ఎదురు ప్రశ్న దేవుడిని వేశారు. కానీ ఇక్కడ ఈ అక్క తన తమ్ముడికి కావలివానిగా తాను నియమించుకొని తమ్ముడిని కాపాడుకుంది, తీసుకొచ్చి మళ్ళీ తల్లి దగ్గరికి ఇచ్చింది. ఇక్కడ 3వ వ్యక్తి చూడండి, ఫరో కుమార్తె, అన్యురాలు. కానీ అన్యురాలిని దేవుడు వాడుకొని మోషే ప్రాణాన్ని కాపాడటానికి ఆమెను దేవుడు వాడుకున్నట్లుగా ఉంది. అన్యురాలు ఆమె. కానీ స్త్రీకి ఉన్నటువంటి సున్నితమైనటువంటి ఆ భావాలు, స్త్రీకి ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి ప్రేమ, మరి వీటిని దేవుడు వాడుకున్నాడు. నేను అనుకుంటాను షిఫ్రాపూయ ఒక టీం అనుకుందాం. ఓకే, ఇదంతా గోషన్ నెట్వర్క్ అంటాను. గోషన్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఎయిర్టెల్ నెట్వర్క్ కాదు. గోషన్ నెట్వర్క్ అంటే వీళ్ళు ఎక్కడ, ఏ దేశంలో ఉన్నారు? గోషన్ దేశంలో ఉన్నారు. మరి ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ ఐగుప్తు నెట్వర్క్ అసలు ఎందుకు పనికిరాదు. ఓకే, ఎందుకంటే ఐగుప్తు స్త్రీలంతా ఎవరో ఊరికి తినేళ్లలో కూర్చునేవాళ్ళు, మహా అయితే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో పనులు చేపించుకునేవాళ్ళు, అంతకు మించి ఏమీ లేదు. కానీ ఈ గోషన్లో ఉన్నటువంటి హెబ్రీ స్త్రీలు ఉన్నారే, వీళ్ళ నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ నెట్వర్క్ అంటే అసలు ఎవరికి భయపడేది లేదు, దేనికి భయపడేది అంతకంటే లేదు, ఏ రాజు చెప్పినా దానికి విధేయత చూపించేది అంతకంటే లేదు. వారిని కాపాడుకోవటానికి, వాళ్ళ బిడ్డలను కాపాడుకోవటానికి, వాళ్ళ కుటుంబాలను కట్టుకోవటానికి, వాళ్ళ భర్తలు భయంకరమైన శ్రమలో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళ ఓపిక నశించిపోయింది. ఇక వాళ్ళు ఏమీ చేయగలిగే స్థితిలో లేరు కాబట్టి మేము తప్పకుండా కాపాడుకోవాలి, మా బిడ్డలు మేము కాపాడుకోవాలి. నేనంటాను ఆ తరం తల్లులు గనక చేతులు ఎత్తేస్తే మా వల్ల కాదని ఇశ్రాయేలు జాతి అంతరించిపోయింది. ఆ తరం తల్లులు కనుక ఇంక మేమేం చేస్తాంలే అని చెప్పేసి కనుక వాళ్ళు ఊరుకుని ఉంటే ఆ తరంలో ఇక మగపిల్లలు ఎవరు ఉండుండే వాళ్ళు కాదు. ఇక నిర్గమన కాండం అనేది ఇక ఉండదు. ఇశ్రాయేలీలు అక్కడి నుంచి రావటం అనేది కూడా ఉండదు. ఇక ఇశ్రాయేలు చరిత్ర కూడా ఉండదు. చూసారా, ఇక్కడ గోషన్ నెట్వర్క్లో ఉన్నటువంటి ఫస్ట్ బ్యాచ్ షిఫ్రాపూయ మంత్రసానులు. ఇంకా వాళ్ళతో పాటు చాలామంది మంత్రసానులు ఉండుంటారు. ఎందుకంటే వాళ్ళు హెడ్స్ ఆఫ్ మంత్రసానులు అయి ఉంటారు. అంటే మంత్రసానులకి హెడ్స్. ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలీలు 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది పురుషులు ఉన్నారంటే సైన్యంలో చేరగలిగిన వాళ్ళు ఇంచుమించు 6 లక్షల మంది స్త్రీలు ఉంటారు కదా. 6 లక్షల మంది స్త్రీలు కల్లో 3 లక్షల మంది ఒకవేళ మరి మ్యారేజబుల్ ఏజ్లో ఉండి బిడ్డల గంటన్న వాళ్ళు ఉన్నా కూడా అంతమందికి మంత్రసానితనం చేయాలంటే ఇద్దరు సరిపోరు కదా. నేనేమనుకుంటానంటే వీళ్ళంతా హెడ్స్ అన్నమాట. అంటే వీళ్ళ కింద చాలామంది మంత్రసానులు ఉన్నారు. ఇదంతా ఒక టీము. రెండోది వచ్చేసరికల్లా ఇక్కడ మరి యోకెబెదు ఇంటిలో ఎవరెవరు ఉన్నారంటే యోకెబెదు ఉంది, ఆ తర్వాత మిరియాము ఉంది, ఆ తల్లి కుమార్తెల టీము. ఎంత చక్కగా థింగ్స్ అన్నీ వీవ్ చేశారు, ఎంత చక్కగా ప్లాన్ చేశారు. తల్లి ఏమో ఒక చోట ఉంటే కూతురేమో కావలు ఉంటే మళ్ళా కూతురు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఫరో కుమార్తెతో మాట్లాడి తల్లి దగ్గరకు తీసుకొని రావటం. మరి ఈ యొక్క ఫరో కుమార్తె చెలికత్తెల్లో ఒక ఆమెను పంపించింది. ఆ యొక్క బుట్టని తీసుకొని రమ్మని జమ్ము పెట్టిన. ఆ చెలికత్తెల్లో ఎవరైనా ఎందుకు అమ్మగారు మీ నాన్నగారేమో చంపేయమంటే మీరు పెంచుకుంటానంటారు, పడేసేయండి వదిలేసేయండి అంటే అయిపోయేది. కానీ వాళ్ళు కూడా ఏమనలేదు సుమా. కాబట్టి ఆ మోషే ఫరో కుమార్తె, ఆ ఫరో కుమార్తె యొక్క చెలికెత్తలు అందరూ కూడా కలిసి మోషే ప్రాణాన్ని కాపాడటం కోసం దేవుడు వాడుకున్నారు. ఆ తర్వాత తల్లి దగ్గరికి వద్దాం. తల్లి యోకెబెదు.
యోకెబెద్ అంటే అర్థం ఏంటో తెలుసా? కవేద్ అంటే హీబ్రూలో గ్లోరీ అంటే మహిమ, యాహ్వే అంటే యెహోవా దేవుడు. జోకెబెద్ అంటాము, అంటే యెహోవా మహిమ, యెహోవా మహిమ. నేను అనుకుంటాను వీళ్ళ నాన్న అంటే యోకెబెదు యొక్క తండ్రి లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి ఆయన, మరి లేవికి మనవడై ఉంటాడనమాట. ఆయన అనుకుని ఉంటాడు, ఈ కూతురు టైంలో దేవుడు మమ్మల్ని చూడవచ్చి దేవుని మహిమను మేము చూస్తాము, ఈ స్లేవరు నుంచి మమ్మల్ని దేవుడు విడిపిస్తాడని అనుకున్నాడేమో. అందుకే కూతురికి యోకెబెద్ అని పేరు పెట్టాడు. అక్కడంతా శ్రమ ఉంటే, అక్కడంతా బానిసత్వం ఉంటే, అక్కడంతా ఏమీ అసలు దుస్సహనమైనటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ దేవుని మహిమ, ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల మూలుగులు ఏడ్పులు ఎక్కడ వింటున్నారు అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటే, ఒక తండ్రి మాత్రం కూతురికి ఏమని పేరు పెట్టాడంటే యోకెబెద్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే నా కూతురు దేవుని మహిమను చూస్తుంది, నా కూతురు దేవుని గ్లోరీ దిగిరావటానికి కారణమవుతుంది, నా కూతురు టైంలో దేవుని గ్లోరీ తన ప్రజల మధ్యకు దిగి వస్తుందని ఆమె దానికి తగ్గట్టుగానే జీవించింది యోకెబెద్. ఆ యొక్క యోకెబెద్తో ఈ యొక్క ఫరో కుమార్తె అంటది, ఈ బిడ్డను నా కొరకు, అందరం చదువుతాం ఇది, దయచేసి ఇది అందరూ చదవండి. 9:2-9 నిర్గమకాండం 2:9. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. ఇది చూడండి, ఈ బిడ్డను నా కొరకు పెంచుము, నేను నీకు. ఆ బిడ్డ ఎవరి బిడ్డ? ఆమె బిడ్డే. కానీ ఆ బిడ్డను ఎవరి కోసం పెంచాలి? ఫరో కుమార్తె కోసం పెంచాలి. ఆ తర్వాత జీతం ఎవరిస్తారు? ఫరో కుమార్తె. ఇది చాలా వింతగా ఉంది. అది మన బిడ్డల విషయంలో కూడా కరెక్టే. మనం మన బిడ్డలు అనుకుంటాము, కానీ మన బిడ్డలు మొట్టమొదటి ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు వాళ్ళు దేవుడు మనకిచ్చారు కొంతకాలం లోన్ లాగా. మీ సొంత బిడ్డలు అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేశారు. మీ బిడ్డలే కాదంటలేదు, మీ గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మీ గర్భంలో పెట్టింది ఎవరు? దేవుడు. ఎందుకు ఇచ్చారు బిడ్డలను దేవుడు? బలవంతుని చేతిలో బాణాల్లాగా వాళ్ళు వాడబట్టానికి దేవుడు ఇచ్చారు. కాబట్టి నా కోసం ఈ బిడ్డను పాలిచ్చి పెంచు, నేను నీకు జీతము ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉంది. నిజమే, మాతృత్వానికి ఉన్నటువంటి విలువ ఇక్కడ ఎవరికి అర్థం కాదు. ఆ యొక్క విలువను ఎవరు ఇది చేయగలరు అంటే దేవుడు మాత్రమే. పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాంటి తల్లివో, నేను ఎలాంటి తల్లినో, నీ జీతం ఏంటో, నా జీతం ఏంటో ఇక్కడ ఎక్కడ లెక్కదేలుతుంది? ఎక్కడ? పరలోకంలో లెక్కలు తేల్చే దినాన దేవుని ఎదుట నిలవబడితే మాతృత్వానికి, నీ యొక్క అమ్మతనానికి దేవుడిచ్చే జీతం ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. జాగ్రత్త పడదాం, దేవుని ఎదుట నిలవబడటానికి జాగ్రత్త పడదాం. ఫరో కుమార్తె అంటుంది, నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. మనం బిడ్డల్ని దేవుని కోసం పెంచాలి, దేవుని యొక్క ఉద్దేశాల కోసం పెంచాలి, దేవుని యొక్క ప్రణాళిక కోసం మనము పెంచాలి. ఈ యొక్క బిత్య ఏమైందా అని చెప్పేసి నేను తర్వాత ఆలోచించాను. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం తీయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం మధ్య భాగంలో ఉంది. 18వ వచనం మధ్య భాగంలో, మెరెదు వివాహము చేసి కొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. కొంచెం రీసెర్చ్ చేసి చూస్తే ఏమర్థమవుతుందంటే, ఈ ఫరో కుమార్తె బాత్ ఫరో అంటారు. బాత్ ఫరో ఏమైపోయిందంటే బాత్ యాహ్వే అయ్యింది. బిత్యా అంటే బాత్ యాహ్వే అంటే యెహోవా కుమార్తె అయిపోయింది. ఎలా అయిపోయిందంటే, మోషే మరి 40 సంవత్సరాల తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు ఆమెలో కూడా ఈ విశ్వాసం కలిగింది కాబట్టి, తన తల్లి అక్కడుంటే డేంజర్ ఉంటుంది కాబట్టి తల్లిని తీసుకొచ్చేసి ఇశ్రాయేలీల మధ్య పెట్టుంటాడు. ఆమె ఇశ్రాయేలీల్లో యోధా గోత్రపాలలో ఒకళ్ళని వివాహం చేసుకుంది, మెరిదిని వివాహం చేసుకుంది. అందుకోసమనే ఫరే కుమార్తె అయిన బిత్యా అనేది హీబ్రూలో బిత్తియా అని కూడా ఉంటుంది అనమాట. అంటే బాత్ యాహ్వే అని అర్థం. కాబట్టి బాత్ ఫరో అంటే, బాత్ అంటే హీబ్రూలో కూతురు అని అర్థం. బాత్ ఫరో అలా ఏమైపోయింది? బాత్ యాహ్వే అయిపోయింది. ఫరో కుమార్తె అలా ఏమైపోయింది? యెహోవా కుమార్తె అయిపోయింది. ఆ తర్వాత యూదుల్లో ఆమె కలిసిపోయింది. యూదుల యొక్క వంశావళిలో ఫరో కుమార్తె పేరు బిత్తియాగా రికార్డ్ అయి ఉండటము అద్భుతమైనటువంటి విషయం. దేవుని కోసం ఎవరు ఏం చేసినా కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు,
దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాదు. షిఫ్రా పూయాలను దేవుడు దీవించారు, వాళ్ళ యొక్క వంశాభివృద్ధి కలుగు చేశారు. ఆ తర్వాత బిత్యాను దేవుడు దీవించారు, ఇశ్రాయేలు వంశంలోనికి తీసుకొని వచ్చాడు. మరి యోకెబెదు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి నడిపించడం కోసం 3 నాయకులను తయారు చేసింది. ఆ 3 నాయకులు ఎవరు అంటే మోషే, అహరోను, మిరియాము. మోషే, అహరోను, మిరియాము. ఒక ఆయన ఏమంటాడంటే అసలు యోకెబెదును ఎందుకో మరి సంఘం పెద్దగా పట్టించుకోలేదు, కానీ సంఘము క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 3 అద్భుతమైనటువంటి నాయకులను అందించినటువంటి తల్లి ఈమె అని. ఈ రోజున రేపటి దినం లీడర్షిప్ సెమినార్ ఉంది, అక్కడ ఇంకెక్కువ విషయాలు మాట్లాడుకుందాం. ఈ రోజున అసలు నాణ్యత కలిగిన నాయకులు లేరు, సేవకులే కానీ జీవితంలో నాణ్యత లేదు, విలువల్లో నాణ్యత లేదు, పరిచర్యలో నాణ్యత లేదు, జీవితాల్లో పవిత్రత లేదు, ఉండవలసినటువంటి వినయం లేదు, ఉండవలసినటువంటి ఆ యొక్క విధేయత లేదు. చాలా ఎడమెంట్ జనరేషన్ తయారవుతున్నారు. చాలా విలువలు లేనటువంటి ప్రజలు, నాయకులు వస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లులు సరిగా పనిచేయటం లేదు. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ కుటుంబాల్లో తల్లులు చేయవలసినటువంటి పని చేయటం లేదు, వారి యొక్క బాధ్యతను వాళ్ళు సరిగా నిర్వర్తించడం లేదు. వారి బాధ్యతను వారు నిర్వర్తించడం లేదు కాబట్టే ఈ రోజున సంఘాల్లో నాయకత్వపు క్రైసిస్ ఏర్పడింది. మీరు ఎన్నైనా లీడర్షిప్ సెమినార్స్ పెట్టండి, ఉపయోగం లేదు. ముందు తల్లులతో మాట్లాడండి. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ లీడర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ నేషన్, మొట్టమొదటి ఎక్కడ మొదలవ్వాలంటే ఇంట్లో మొదలవ్వాలి. మీకు తెలుసా ఒక విషయము? 0 నుంచి 7 సంవత్సరాల వరకు, అంటే పుట్టిన దగ్గర నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లల యొక్క మనస్సాక్షి బాగా డెవలప్ అయింది. మనస్సాక్షి అంటే ఏంటంటే తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు, మంచి చేస్తే నువ్వు మంచి చేసావు అనేది. 0 నుంచి 7 సంవత్సరాల వరకు పిల్లల యొక్క కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. 0 నుంచి 7 ఇయర్స్ వరకు ఎవరి దగ్గర ఉంటారండి పిల్లలు? ఎక్కువ అమ్మ దగ్గరే ఉంటారు. దావీదు అంటాడు, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేవు నీ అంటాడు. అంటే స్తన్యపానం చేస్తా కూడా, పాలిస్తా కూడా ఈ యొక్క మరి తల్లి ప్రార్థన చేస్తూ ఉండుంటుందేమో, ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉండుంటుందేమో. లేకపోతే ఇది అంత అద్భుతమైనటువంటి మాట దావీదు అన్నమాట. పైగా పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నీ ఎడల నమ్మిక పుట్టించే. అమ్మలు నిన్న కూడా చెప్పాను నేను, కడుపులో బిడ్డలు ఉండగానే ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. బిడ్డలో బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. 0 నుంచి 7కి కాన్షియన్స్ ఏర్పడితే ఆ 8 సంవత్సరాల నుంచి వాళ్ళ క్యారెక్టర్ని మనం బిల్డ్ చేయాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం బిల్డ్ చేయాలి. ఈ యొక్క కాన్షియన్స్ సరిగా లేకపోయినా, క్యారెక్టర్ సరిగా బిల్డ్ చేయకపోయినా ఇంకా నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఈ ప్రాసెస్లో వారు ప్రభువును తెలుసుకున్నారు అనుకోండి, దేవుణ్ణి ఎరిగారు అనుకోండి, ఇంకా దానికి తిరుగులేదు. ఇక తర్వాత ఆ విశ్వాస విషయంలో ఎదుగుతారు. ఈ రోజున చాలా మంది మారు మనసు పొందేమని చెప్తారు, కానీ జీవితంలో విలువలు ఉండవు. బిలీవర్స్మే మేమంటారు, కానీ లైఫ్లో ఉండవలసినటువంటి ఫలము ఉండదు, దేవుని ఎళ్ళ ఉండవలసినటువంటి ప్రేమ ఉండదు, దేవునికి ఇవ్వాలన్నటువంటి తపన ఉండదు, దేవుని కోసం పనిచేయాలన్నటువంటి ఆరాటం కూడా ఉండదు. మరి ఆ విశ్వాస జీవితాన్ని ఏమనుకోవాలో కూడా నాకైతే అర్థం కాదు. నాయకత్వాన్ని గురించి మనం మాట్లాడటానికంటే ముందు మదర్హుడ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే నాయకులు ఎక్కడ పెరుగుతారు? ఒక ఇంట్లోనే పెరుగుతారు. అమ్మలు మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఉయ్యాల్లో ఊపుతున్నటువంటి మీ బిడ్డలు ఉన్నారే, వాళ్లే రాబోతున్నటువంటి తరం నాయకులు. మీలో ఉన్నటువంటి కొంతమంది అమ్మలకు తెలుసు, ఇప్పుడు 80s 90sలో ఉన్నవాళ్ళు మీ కొడుకులే కదా ఇక్కడ లీడర్షిప్లో ఉంది. రేపు పొద్దున యంగ్స్టర్స్ ఉన్నారు, వారు వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క తరమే కదా వచ్చి మళ్ళీ ఇక్కడ నాయకులు అయ్యేది. ఇది ఒక్క చర్చ్ అనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చర్చెస్కి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకి, అన్ని సమూహాలకి ఇది వర్తిస్తుంది. మదర్స్, వెన్ యు ఆర్ ఫీడింగ్ యువర్ చైల్డ్, యు ఆర్ రైజింగ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్. నీ కుమారునికి పాలిస్తూ ఉన్నప్పుడు, నీ కూతురికి నువ్వు భోజనం తినిపిస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వచ్చే తరం నాయకుడిని, నాయకురాలిని నీవు ఇంట్లో నుంచి తయారు చేస్తున్నావు. దావీదు యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధం అంటే గొల్యాతుతో యుద్ధం చేయటానికి మునుపు మొట్టమొదట మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏం మాట్లాడాడంటే, ఎవరు అసలు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు? అసలు దేవుని సైన్యాన్ని, సున్నతి కలిగిన దేవుని సైన్యాన్ని ధిక్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవరు అని మాట్లాడతాడు. బుడ్డోడు, అప్పుడు
అప్పటికి బుడ్డోడు అంటే 16 సంవత్సరాలు కూడా లేవు తిప్పి బుడ్డోడికి. వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆ పెద్ద జైంట్ అయినటువంటి గొల్లియాతును చూసి ఏమంటున్నాడంటే, ఆఫ్టర్ ఆల్ వీడికి అసలు సున్నతి లేదు, నాకు సున్నతి ఉంది. సున్నతి కలిగినటువంటి నేను, నిబంధనలో ఉన్నటువంటి నేను, మా ఇశ్రాయేలు సైన్యాన్ని ధిక్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవరని మాట్లాడుతున్నాడంటే, నేను అనుకుంటాను వాళ్ళ అమ్మ స్నానం చేపిస్తా వాడితో చెప్పుంటుంది. స్నానం చేపించేటప్పుడు బిడ్డలను ఏం చేస్తాం, చక్కగా వాష్ చేస్తూ ఉంటాం కదా, అడుగుంటాడు, అమ్మ ఇదేంటమ్మా అదేంటమ్మా, అవునానా ఇదేంటంటే సున్నతి అంటారు. మన తాతగారైనటువంటి అబ్రహాము గారికి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన, మన ఇంట్లో పుట్టినటువంటి ప్రతి మగబిడ్డ కూడా ఇట్లా సున్నతి జరిగించాలి. ఇది దేనికి గుర్తు అంటే నిబంధన గుర్తు. అంటే ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. ఏం చెప్పిందో తెలియదు. ఈ బుడ్డోడికి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అసలు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏంటి, నేను సున్నతి కలిగినటువంటి వాడిని వెళ్ళి వాడిని ఢీకొంటానన్నాడు. ఢీకొన్నాడు. ఎలా ఇస్తున్నారు మీ పిల్లలకు ఐడెంటిటీ? ఏం చెప్తున్నారు వాళ్ళకి? మీ విశ్వాసాన్ని గురించి ఏం చెప్తున్నారు? బైబిల్ గురించి ఏం చెప్తున్నారు? విధేయత గురించి ఏం చెప్తున్నారు? వాళ్ళ ఐడెంటిటీ గురించి ఏం చెప్తున్నారు? వాళ్ళ ప్రత్యేకత గురించి ఏం చెప్తున్నారు? దేవుని రక్షణ ప్రణాళికలో వారికి ఉన్నటువంటి భాగాన్ని గురించి ఏం చెప్తా ఉన్నారు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. సో ఇక్కడ యోకెబెదు 3 నాయకుల్ని లేపింది ఇంట్లో. ఎవరు అంటే అహరోను, మిరియాము, మోషే. మీకా ప్రవక్త అంటాడు, నేను మిమ్మును ఐగుప్తులో నుంచి పిలిచితిని, దాస్య గృహమైన ఐగుప్తులో నుంచి నేను మిమ్మును పిలిచితిని, మిమ్మును నడిపించుటకు మోషే, అహరోను, మిరియాములను నియమించితిని అంటాడు. ఈ మాటలు ఎవరి నోటి నుంచి వచ్చినాయంటే దేవుని నోటి నుంచే వచ్చినాయి. చాలాసార్లు అనుకుంటాం శ్రీలంగా మనది ఏముందిలే అనుకుంటాం. కాదు, దేవుడే చెప్తున్నాడు, చూడండి మిమ్మల్ని నడిపించడం కోసం మిరియామును కూడా నేను మీకు ఒక నాయకురాలిగా ఇచ్చాను అని చెప్పేసి. కాబట్టి డోంట్ టేక్ యువర్ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఈజీలీ. మిమ్మల్ని నడిపించడం కోసం మోషేని, అహరోన్ని, మిరియామును నేను ఇచ్చానని చెప్పేసి దేవుడు చెప్పాడు. మోషే లైఫ్ ఎప్పుడు డేంజర్లో ఉన్నా ఇక్కడ మెన్ ఎవరు కాపాడలేదు. ఎవరు కాపాడుతున్నారు? స్త్రీలు కాపాడుతున్నారు. షిఫ్రా పూయాలు ఎక్కడి నుంచి కాపాడారు? బర్త్ స్టూల్ అంటే కానుపు పీటల మీద నుంచి కాపాడారు. నైల్ నదిలో ఆ పెపైరస్ బాస్కెట్లో పెడితే ఎవరు కాపాడారు? అక్క కాపాడింది. అంతకంటే 3 నెలలు ఎవరు కాపాడారు? తల్లి కాపాడింది. ఆ తర్వాత ఎవరు కాపాడారు? ఫరో కుమార్తె కాపాడింది. 4 సార్లు కూడా తర్వాత డెత్ బ్లో అంటే డెత్ అటాక్ మోషే మీదకి వచ్చినప్పుడు స్త్రీలే కాపాడుతూ వచ్చారు. ఫైనల్గా మనం 3వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఏముంటుందంటే 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రంలో మోషే దేవుడు మాట్లాడిన తర్వాత తన యొక్క కుమారులను తర్వాత సిప్పోరాను తీసుకొని వెళ్తాడు. అప్పుడు సిప్పోరా మరి దేవుని దూత మోషేను ఎదుర్కొని చంపబోగా అని ఉంటుంది అన్నమాట. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఇదేంటబ్బా మరి దేవుని దూత ఎదుర్కొని చంపబోవటం ఏంటి? 24 వచనం, నిర్గమకాండం 4:24. అతడు పోవు మార్గంలో సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివన్ను. అంతటా ఆయన అతనిని విడిచెను. సిప్పోరా మోషేల వివాహం చాలా విచిత్రంగా జరిగింది. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఆయన పెరిగిన తర్వాత హెబ్రీయుడిని ఐగుప్తీయులు కొట్టుకుంటా ఉంటే ఐగుప్తీయుడిని చంపుతాడు. చంపితే ఆ విషయం రాజుకు తెలిసి ఇక చంపుతాడు అనుకుని భయపడి అరణ్యానికి పారిపోతాడు. అరణ్యానికి పారిపోయినప్పుడు సిప్పోరా సిస్టర్స్ అంతా వస్తారు, 7. మరి సిప్పోరాని వచ్చి వివాహం చేస్తారు. 40 సంవత్సరాలు మరి మోషే అరణ్యంలోనే ఉంటాడు. నాకు అనిపిస్తుంది, అరే ఇంత గొప్ప నాయకుడు, ఇంత విద్వాంసుడు ఎందుకబ్బా 40 సంవత్సరాలు దేవుడు వేస్ట్ చేశారు లైఫ్లో అనుకుంటాను. కానీ ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండాల్సి వచ్చిందంటే నెక్స్ట్ 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఇశ్రాయేలును ఆయన నడిపించాలి. అందుకోసమనే నెక్స్ట్ 40 సంవత్సరాలు ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించాలి. కాబట్టి దేవుడు 40 సంవత్సరాలు మందలను మేపుకుంటూ అటు ఇటు తిరగమని మోషేని అక్కడ ఉంచాడు. అయితే దేవుడు మాట్లాడిన తర్వాత మోషే ఒక విషయంలో దేవుని ఆజ్ఞను పాటించడం మర్చిపోయాడు. అది మరిచిపోయి చేశాడో శాశాత్ అంటారు మనం, చేద్దాంలే అన్నట్లు చేశాడో తెలియదు. కానీ సత్రంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠపుత్రులందరినీ నేను చంపబోతా ఉన్నాను. మరి నీ జ్యేష్ఠపుత్రుడిని నేను తీసుకున్నాను కాబట్టి నువ్వు సున్నతి చేయకపోతే నీకు కూడా అదే వర్తిస్తుంది.
అయితే అప్పటికి సిప్పోరాకు అర్థమైంది, సిప్పోరా ఎవరో కాదు, మరి అబ్రహాము యొక్క రెండో భార్య అయినటువంటి కెతూరాలో నుంచి వచ్చిన జిమ్రాము, యక్షాను, మెదాను, మిద్యాను, ఇష్పాకు, షూహ అని ఉంటారు. ఆ మిద్యానీయుల్లో నుంచి వచ్చినటువంటి ఆమె. వారికి అబ్రహాము విశ్వాసమే ఉంది, సున్నతి కూడా ఉంది. అందుకోసమనే సిప్పోరాకు అర్థమైంది. అందుకనే దీన్ని నేను రక్షణ టీవీలో ధన్య అనే ప్రోగ్రాంలో సిప్పోరా మీద 2 ఎపిసోడ్స్ చేశాను. దానిలో ఒక ఎపిసోడ్కి ఏమని పెట్టానంటే సత్రంలో సున్నతి, సిప్పోరా సమయస్ఫూర్తి అని పెట్టాను. అంటే సమయస్ఫూర్తితో భర్త ప్రాణాన్ని కాపాడుకుని. ఆ తర్వాత రెండోది సున్నతి రక్త సంబంధమైన పెనిమిటి. సున్నతి రక్త సంబంధమైన పెనిమిటి అన్నటువంటి ఆ మాటలో రాబోతున్న సిలువ కనిపిస్తూ ఉంది. ఆ రాతిని ఆయన కాళ్ళ దగ్గర పడవేసి రక్తంతో నిండిన ఆ రాతిని ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అని ఉంది. ఎవరు మనకు రక్త సంబంధమైన పెనిమిటి? రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్న యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఇంకెవరున్నారు? అక్కడ ఆ సిప్పోరా చేసినటువంటి సున్నతిలో ఏం కనిపిస్తుందంటే సిలువ ఛాయ తళుక్కుని మెరుస్తుంది. 5 సార్లు మోషే లైఫ్ మీద డెత్ అటాక్, 5 సార్లు కూడా కాపాడింది ఎవరు అంటే స్త్రీలు. అంటే ఒక నాయకుడిని బిల్డ్ చేయటానికి దేవుడు వాడుకున్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇశ్రాయేలు చరిత్ర బహు క్లిష్టమైనటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు స్త్రీలను ఎలా లేపుకున్నారు, వారి ద్వారా ఎలా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించారు, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నేషనల్ ఫెయిత్ని ఆయన బిల్డ్ చేయటం మాత్రమే కాకుండా మరి ఈ యొక్క సిప్పోరా, మరి ఆ తర్వాత యోకెబెదు, ఆ తర్వాత మిరియాము, ఫరో కుమార్తె షిఫ్రా పూయాలు, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం ఒక్క మోషేని నాయకుడిగా తయారు చేసింది. ఆ మోషే తయారయ్యి వచ్చి ఇశ్రాయేలు దేశం మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చేసాడు? బానిసత్వంలో నుంచి నడిపించి ఆయన దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళాడు. దీస్ ఆర్ ఆల్ 5 groups ఆఫ్ ఉమెన్. ఒక విధంగా చెప్పాలంటే 5 స్త్రీలు అనొచ్చు, లేదా 5 groups అనొచ్చు. షిఫ్రా పూయ కానీ, బిత్తియా కానీ, ఆ తర్వాత మిరియాం కానీ, ఆ తర్వాత ఫరో కుమార్తె కానీ, ఫరో కుమార్తె బిత్తియా అనుకున్నాం కదా, మరి యోకెబెదు కానీ, వీళ్ళందరూ కూడా చక్కని నాయకుడిని తయారు చేయటానికి దేవుడు వాళ్ళని వాడుకున్నారు. వాడు కుటుంబాలను కట్టారు, వాళ్ళ యొక్క ఇశ్రాయేలు వంశాలను కట్టారు, నేషన్ను కట్టారు. అంతేకాదు దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చబడటానికి మెస్సియా వంశాన్ని కూడా కట్టారు. చివరగా ఒక ప్రశ్న, యోకెబెదు అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా మహిమ, గాడ్ ఈజ్ మై గ్లోరీ, దేవుడే నా మహిమ అని చెప్పేసి. అయితే ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతుల టైంలో ఇష్టం వచ్చినట్టు జనాలు తప్పు చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, ఎవరి దారిన వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఏలి అనే ఒక ఆయన యాజకునిగా ఉన్నాడు. ఆయన కూడా యాజక వంశమే. ఈమె కూడా లేవి కుమార్తె. ఆ యాజకునికి ఒక కోడలు ఉంది. ఆ కోడలు గర్భవతి అయి కొడుకును కంది. ఆ కంటన్నటువంటి టైంలో ఏం జరిగిందో తెలుసా? దేవుని మహిమ అయినటువంటి మందసం పట్టబడింది. భర్త చనిపోయాడు, మామగారు కూడా చనిపోయాడు. ఆమె చాలా దుఃఖంతో నిట్టూర్పు విడుస్తూ ఏమన్నదంటే ఈకాబోద్ అని చనిపోయింది. ఈకాబోద్ అని చనిపోయింది. ఈకాబోద్ అంటే ప్రభావం వెడలిపోయింది, గ్లోరీ వెళ్ళిపోయింది. ఇంకేముంది? మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన మందసం పట్టబడిందని ఆ కొడుకు పేరే ఈకాబోద్ అయింది. నీకు మగపిల్లోడే, నువ్వేమి భయపడొద్దు అని మంత్రసాన్లు అంటున్నా ఆమె ఆ లాస్ట్ బ్రెత్లో ఏముందంటే ఈకాబోద్ అని చనిపోయింది. అంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది అని. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ ఉన్నటువంటి మనము యోకెబెదులమా ఈకాబోదులమా? యోకెబెదుల్లాగా మన బిడ్డల్ని మనం పెంచుకుంటూ, కుటుంబాలను కట్టుకుంటూ, సంఘ పరిచర్యలో పాలు పొందుతూ, మరి దేశం కోసం, రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క పరిచర్యలో మన వంతును మనం నెరవేరుస్తూ ముందుకు సాగే యోకెబెదులుగా ఉన్నామా? రానున్నటువంటి తరాలను చూస్తూ మరి ముందుకు సాగే యోకెబెదులుగా ఉన్నామా, లేదా ఈకాబోదులుగా ఉన్నామా? ఎక్కడైనా మర్డర్ జరిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లిస్టులో ఎవరైనా క్రైస్తవ పేర్లు కనిపిస్తే హృదయం గుండె బద్దలైపోయింది. ఎక్కడైనా ఏదైనా రేప్ కేసు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఆ నిందితుల పేర్లలో ఏదైనా ఒక క్రిస్టియన్ నేమ్ కనిపిస్తే హృదయం బద్దలైపోయింది. తల్లి ఏం చేస్తూ ఉంటుంది? తల్లి ఎలా పెంచి ఉంటుంది? తల్లి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి, ఏమవుతుంది తరం? తల్లులు ఏం చేస్తున్నారు? అమ్మలు ఏం చేస్తున్నారు? అమ్మమ్మలు ఏం చేస్తున్నారు? నాయనమ్మలు ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడ కూర్చొని, మరి ఇక్కడ కూర్చొని అంటే మనం భూమి మీద ఉండి మన తరాలన్నీ ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక్కళ్ళ తరాలు ఒకళ్ళు నరకానికి వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటామా?
వారిని బట్టి మనం ఇది చేస్తూ ఉంటామా? అది సరైనదేనా? ఆలోచించండి ఒక్కసారి. దేవుడు మన మీద పెట్టిన గురుతరమైన బాధ్యత. ఈకాబోధులమా యోకేబెదులమా? యోకేబెదుగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి? యోకేబెదు చూపించినటువంటి అద్భుతమైన విశ్వాసాన్ని చూపించాలి, విధేయతను చూపించాలి, రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడాలి. పిల్లల్ని దేవుని కోసం కంటాము, పిల్లల్ని దేవుని కోసం పెంచుతాము, దేవుని కోసమే వాళ్ళ కోసం పెళ్ళిళ్ళు చేస్తాము. ఇంటికి వచ్చే కోడళ్ళు కానీ అల్లుళ్ళు కానీ నెక్స్ట్ తరానికి నాయకులుగా ఉండగలిగిన సత్తా వీరికి ఉందా లేదా అన్నదే ప్రధానంగా చూస్తాం, కానీ మిగిలిన విషయాలు ఏమీ కూడా మనము చూడము. అలాగే మరి మరి యోకెబెదు ఆ తర్వాత అమ్రాము ముగ్గురు బిడ్డలను పెంచారు, చక్కని నాయకుల్ని నిర్గమన తరానికి అందించారు. సో నిర్గమన సమయంలో అదైతే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో కూడా మరి 4 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో చాలా యాక్టివ్గా ఎవరున్నారంటే స్త్రీలు ఉన్నారు. నిర్గమన విశ్వాసం మరి పురుషులు కోల్పోయారు, కానీ స్త్రీలు కోల్పోలేదు. మెస్సియానిక్ ఫెయిత్ని పురుషులు మరి ఎంతవరకు ఉందో తెలియదు, కానీ అన్నా అనే ప్రవక్త దేవాలయంలో రేయింబగళ్ళు ఆమె ప్రార్థన చేస్తూ ఉందని చెప్పి చూస్తాం. అలాగే ఎలిజబెత్, జకర్యాలు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చారని చెప్పేసి మనం చూస్తాం. ఇలా 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో కూడా స్త్రీలు మరొకసారి ప్రదర్శించారు. ఇప్పుడు యేసు ప్రభు రాబోయే సమయానికి మనం వచ్చాం. వీఆర్ లివింగ్ ఇన్ ద మోస్ట్ ఎక్సైటింగ్ డేస్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ జాతి చరిత్రలోనే ఎంతో అద్భుతమైనటువంటి దినాల్లోనికి మరి ఒక విధంగా చెప్పాలంటే గందరగోళమైన పరిస్థితులు, కానీ మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘడియల్లోనికి మనం వచ్చాం. రాకడ విశ్వాసం ఉందా మీ దగ్గర? దేవుడు వస్తాడు అన్న విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఉంటే సిద్ధపడుతున్నారా? దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఏం చేస్తున్నారు? ప్రతి విశ్వాసి చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. నేను ప్రతి రాత్రి పడుకునే ముందు ఏం ప్రార్థన చేసుకుంటానంటే, ప్రభువా ఈ రాత్రి నువ్వు వస్తే నీతో రావటానికి నేను రెడీ. ఈ రోజు నువ్వు రాలేదనుకోండి, రేపు నీ కోసం జీవించడానికి కూడా రెడీ. ఎలా జీవించాలి అంటే, ఈ రోజున ప్రభు వస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు కనుక ఆయన రాకపోతే రేపటి దినం ఆయన కోసం జీవించడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు ప్రభు వస్తున్నాడని తెలిసిన విమెన్ మీటింగ్ కోసం సిద్ధపడతా, విజయనగరం వస్తా, నేను చేయాల్సిన పనులన్నీ చేస్తా, ఇంట్లో వంట దగ్గర నుంచి మొదలుకొని అన్నీ చేస్తానే ఉంటాను. దేవుని కోసం సమస్తం మనం చేసేటప్పుడు ఏది తేడా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ అంటు ద లార్డ్. ఇంట్లో వంట చేసినా, బయటికి వెళ్ళి పరిచర్య చేసినా, ఇక్కడికి వచ్చి బోధించినా, కళాశాలలో ఏదైనా చేసినా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూసినా, ఇంకా ఎవరికి ఏదైనా చేసినా, మన జీవితం అంతా కూడా ఒక అర్పణే. మాతృత్వం తక్కువ, బయట ఉద్యోగం ఎక్కువ ఏమీ కాదు. మాతృత్వం ఎంత విలువైందో బయట ఉద్యోగం కూడా ఇంపార్టెంటే. బయట ఉద్యోగానికి ఎంత ఘనత ఉందో మాతృత్వానికి అంతే ఘనత ఉంది. కాబట్టి దేవుని హృదయానుసారమైన స్త్రీలుగా ఉండాలంటే యోకెబెద్తో మొదలు పెడదాము. మొట్టమొదట మరి షిఫ్రా పూయాలకు పెళ్ళిళ్ళు అవ్వలేదు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని చక్కగా సెటిల్ చేశారు, మంచి భర్తలను ఇచ్చారు. ఆ తర్వాత యోకెబెదు కుటుంబాన్ని కట్టుకుంది, నాయకులను తీసుకొచ్చింది. బిత్యా అన్యురాలు, ఫరో యొక్క కూతురు, తర్వాత యెహోవా కుమార్తె అయిపోయింది. ఆ తర్వాత మరి మిరియాము యంగ్ గర్ల్ అయినప్పటికీ తమ్మునికి కావలిగత్తిగా తాను పెట్టుకొని మరి హెబ్రూ చరిత్రలోనే చాలా స్మార్ట్, వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ యంగ్ డాటర్ అని చెప్పేసి అనుకోవచ్చు. దేవుని యొక్క ప్రాఫిటిక్ కాలు ఆమె జీవితం మీదకి వచ్చింది. ప్రవక్తిగా ఆమె ఇశ్రాయేల్లో స్థిరపడింది. ఆ తర్వాత తన జీవితంలో ప్రవేశించినటువంటి అన్యురాలైనటువంటి మరి సిప్పోరా కూడా భర్త ప్రాణాన్ని కాపాడుకుంది, కొడుకు ప్రాణాన్ని కాపాడింది. సమయస్ఫూర్తిని ప్రదర్శించింది, ధైర్యాన్ని ప్రదర్శించింది. కాబట్టి ధైర్యంతో, ప్రార్థనతో, విశ్వాసంతో, బలంతో మన ఇతర స్త్రీల యొక్క సహవాసంలో మరి నెట్వర్కింగ్, నేను మీ నెట్వర్క్కి ఏమని పేరు పెట్టచ్చు? సిబిసి నెట్వర్క్, కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్ విమెన్ నెట్వర్క్ అని అందాము. సో యాక్టివ్గా ఉండి దేవుని రాజ్య వ్యాప్తిలో, ప్రార్థనల్లో, ఉపవాస ప్రార్థనల్లో, బైబిల్ స్టడీస్లో, విమెన్ మీటింగ్స్లో, చర్చ్లో మన వంతును మనం పాటిస్తూ గృహాలలో మంచి భార్యలుగా, దేవుని వాక్యానుసారమైనటువంటి భార్యలుగా, భర్తలకు సబ్మిట్ చేసుకునే భార్యలంగా, బిడ్డలను ప్రేమించే తల్లులంగా, మరి కుటుంబాలను చక్కగా కట్టుకునే తల్లులుగా, అమ్మలుగా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని నిండుగా నా హృదయపూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నాయక బృందానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ ప్రభువా, మా దేవా, మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్లో ఉన్నటువంటి స్త్రీల సమాజంలో
విమెన్ బిల్డర్స్, స్త్రీ నిర్మాణకులు అనే అంశం మీద ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇశ్రాయేలు యొక్క వంశాలను కట్టినటువంటి వారు క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని బట్టి, వారి విశ్వాస పటిమను బట్టి, వారి ధైర్యాన్ని బట్టి, వారి పట్టుదలను బట్టి, వారి నెట్వర్కింగ్ని బట్టి, వారి ప్రార్థనను బట్టి, వారి మూలుగును బట్టి, వారి కన్నీటిని బట్టి నాయన మగబిడ్డలను కాపాడుకుంటూ ఆడబిడ్డలను నాయన మరి చక్కగా ట్రైనప్ చేస్తూ వంశాలను వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి తల్లులు, యెహోవా మహిమ భూమి మీదకు దిగిరావటానికి కారణమైనటువంటి తల్లులు, వారందరిని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఒక విధంగా వాళ్ళందరూ కూడా నాయన మా ప్రభు మరి యోకెబెదిలే వారి ద్వారా నీ గ్లోరీ నాయన ఇశ్రాయేలు సమాజం మీదకు దిగి వచ్చింది, తర్వాత సీనాయి కొండ మీదకు దిగి వచ్చింది. ఆ మహిమ మా ప్రభు మరి కంటిన్యూ అయింది. కాలం పరిపూర్ణమైనప్పుడు మా ప్రభు నిజమైనటువంటి మహిమైనటువంటి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకు రావటానికి కారణమైంది. అయితే నాయన ఈ రోజున యోకెబెదుల కంటే ఈకాబోధులు సంఘాల్లో ఎక్కువైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈకాబోధులు నాయన మా ప్రభా జన్మించడానికి కారణం నాయన తల్లులే. మా ప్రభా కన్నీరు గార్చే తల్లులు లేకపోవటం, ప్రార్థించే తల్లులు లేకపోవటం, సమయస్ఫూర్తి కలిగిన తల్లులు లేకపోవటం, ధైర్యం కలిగిన తల్లులు లేకపోవటం, దేవుని రాజ్య ప్రణాళికను గురించిన అవగాహన కలిగిన తల్లులు లేకపోవటం, బిడ్డల కోసం కన్నీరు గార్చే తల్లులు లేకపోవటం, బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేసే తల్లులు లేకపోవటం, మా రానున్నటువంటి తరాలను చూసి ఆ తరాలు కూడా నీ మార్గాల్లో నడవాలని కన్నీరు గార్చే అమ్మమ్మలు, నానమ్మలు, గ్రేట్ గ్రాండ్ మదర్స్ లేకపోవటం, ఇవంతా కూడా ఎంతో లోపంగా మేము చూస్తూ ఉన్నాం నాయన. ఈ సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, గర్ల్స్ దగ్గర నుంచి, తల్లుల దగ్గర నుంచి, అమ్మమ్మల నానమ్మల దగ్గర నుంచి, గ్రేట్ గ్రాండ్ మదర్స్ వరకు నాయన మా ప్రభ స్త్రీలందరినీ మీరు కనికరించమని వేడుకుంటున్నాను. ఆది కాండంలో అమ్మలు మా ప్రభ కష్టపడి కన్నారు, నిర్గమ కాండంలో అమ్మలు కన్నటువంటి బిడ్డల కోసం మా ప్రభ పోరాడేరు వారిని కాపాడుకోవటానికి. దీస్ ఆర్ ద టైమ్స్ వై షుడ్ ఫైట్ ఫర్ అవర్ జనరేషన్ ఆఫ్ ఫాదర్. అయ్యా మా తరం పిల్లలు వదకెళ్ళిపోతూ ఉన్నారు, మా తరం పిల్లలు సాతాను బానిసత్వంలో చిక్కుకున్నారు, మా తరం పిల్లలు నాయన, మా పిల్లలు నాయన, మా గ్రాండ్ చిల్డ్రన్ నాయన అనేకమైనటువంటి వ్యసనాలకు పాపాలకు లోనైపోయి జీవితాన్ని దుర్భరం చేసుకుంటా ఉన్నారు. ఇదే కొనసాగితే ఈ దేశానికి భవిష్యత్తు లేదు నాయన. ఈ యొక్క దేశానికి నాయన మా ప్రభ, ఈ రాష్ట్రానికి, ఈ యొక్క సంఘానికి, సమాజానికి కూడా భవిష్యత్తు లేదు నాయన. నాణ్యత కలిగిన నాయకులు కుటుంబాల్లో నుంచే రావాలి. అది వారు ఉయ్యాలలో ఊపబడిన దినాల నుంచి, తల్లి దగ్గర స్తన్యపానం చేస్తున్నప్పటి నుంచి ప్రారంభం కావాలి. ఆ విధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి తల్లులుగా, విశ్వాస వీర వనితలుగా నాయన ఈ సంఘంలో ఉన్నటువంటి మదర్స్ను, యంగ్ మదర్స్ను, గ్రాండ్ మదర్స్ను మీరు తయారు చేయమని వేడుకుంటూ, విశ్వాస వనితలుగా మా ప్రభా మరి నిర్గమన వనితలు ఏ రీతిగా ఉన్నారో, నిశ్శబ్ద కాల వనితలు ఏ రీతిగా ఉన్నారో, ఈ యొక్క 21వ శతాబ్దంలో వనితలుగా మేము కూడా ఆ రీతిగా ఉండగలుగులాగున సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.